ఇక ఇదివరసంది ఊర్ల పొంటి చెర్ల పేర్లు మారుడు ఖాయం. చిన్న చెరువు, పెద్ద చెరువు, కొంగల చెరువు, సంగరం చెరువు, కొత్త చెరువు, బట్టికుంట్ల చెరువు, తుమ్మల చెరువు, ఎర్రగుంట్ల చెరువు, రాయి చెరువు, తమ్మ చెరువు, ఊరగుంట, లోతుగుంట గిసొంటి పేర్లుండే ఇక చెర్లకు. అన్నిటికన్ని మనుషుల పేర్లతోనే ఉండే సాన్స్ కొడుతున్నది. ఒక్క 10,000 మీ గావనుకుంటే చాలు, ఒక చెరువుకు మీ పేరు పెట్టుకొని చెర్ల చరిత్రలా పేరెక్కించుకోవచ్చు. మిషన్ కాకతీయ పథకంలో పెట్టిండ్రు గీ బంపర్ ఆఫర్. గీ పథకానికి పైసలు సాయం చేస్తే చెరువుకు మీ పేరు పెడతారట ఆఫీసర్లు. తక్కువ 10,000 నుంచి 5 లక్షల దాకా ఎన్నైనా చందా ఇయ్యొచ్చునట. పైకమిచ్చినోళ్ళు ఏ చెరువుకు పేరు పెట్టమంటే ఆ చెరువుకే మీ పేరు పెట్టే సౌలత్ కూడా ఉన్నది. అట్లనే చెరువు కట్ట మీద కట్టమైసమ్మ గుడికాడ పెద్ద బండరాయిని వాతి దాని మీద మీ పేర్లు రాసి పెడతారట వచ్చినోళ్ళకు తెలుస్తందుకు. ఇకప్పుడు చెర్ల పేర్లు పురాగా మారిపోతాయి. బాలనర్షి చెరువు, మల్లయ్య చెరువు, రమేష్ చెరువు, చింతకింది కిష్టయ్య చెరువు, యాదమ్మ చెరువు, మల్లక్క చెరువు, బాలమల్లు చెరువు, కోమట్రెడ్డి చెరువు. ఇక పోరగాన్ల పేరు మీద చందాలిస్తే సంపతి చెరువు, స్వాతి చెరువు, బన్నీ చెరువు, సన్ని చెరువు, రాకేష్ చెరువు, మౌనిక చెరువు అనే పేర్ల సొంటి ఉంటాయన్నట్టు. మన పేరు మీద చెరువు ఉంటదంటే చాలా మంది చందాలిస్తందుకు ముంగట్కొస్తారు ఎట్లనైనా. మరి వాళ్ళందరి పేర్లు పెట్టేందుకు సరిపోను చెర్లు లెవ్విప్పుడు. కాబట్టి కొత్త చెరువులు తోడిచ్చి ఆటికి పెడుతుండొచ్చు. కానీ ఆఫర్ ఉందని తెలిసినాక పబ్లిక్ అయితే చందాలిస్తామని ఎగబడతారు కావచ్చు. చూడుండ్రి, చిన్న ఉపాయంతోని సర్కారు చందాలు ఎట్లా వసూలు చేస్తున్నదో.